హే హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి అన్నీ కూడా ఎక్సైటింగ్ అనిపిస్తున్నాయా? సో, ఈరోజు మనం షేర్ చేసుకోబోయే జాబ్ అయితే అలాంటిది. ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే హైర్ చేసుకుంటుంది అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లోనే. ఎల్ఐసి కోసం అని చెప్పి ఫైనాన్స్ అండ్ ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో జాబ్స్‌కి హైర్ చేసుకుంటుంది. దానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇది అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. టెస్ట్‌లు కానీ ఏమి ఉండవు. జస్ట్ ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఫుల్ టైమ్ జాబ్ ఇది. ఇదేదో నార్మల్‌గా ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు కదా! అలా టెంపరరీగా కాంట్రాక్ట్ జాబ్ ఏం కాదు. ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. ఫుల్ టైమ్ రోల్ ఇది. దాంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరేం ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ బేస్ ఆఫీస్ న్యూ ఢిల్లీలో ఉన్నా కూడా మీరు ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది నేను చెప్తుంది కాదు. ఆల్మోస్ట్ లైక్ జాబ్ నోటిఫికేషన్‌లో కూడా ఇదే పోస్ట్ చేశారు. 12థ్ పాస్ ఎలిజిబుల్ అంతే. మీరు ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో అకార్డింగ్ టు సోర్సెస్ లైక్ 15K నుంచి 50K వరకు కూడా సాలరీ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ వేరియస్ క్రైటీరియా. ఇది గవర్నమెంట్ అఫీషియల్‌గా వదిలిన నోటిఫికేషన్‌లో అయితే ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. మనం మోర్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. నేను ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తాను. చాలా వరకు చూస్తారు, అప్లై చేసుకుంటారు. కొంతమందికి జాబ్స్ కూడా వస్తాయి. బట్ ఎవరు కూడా అంటే లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నేను కూడా మరిన్ని ఆపర్చునిటీస్‌ని కానివ్వచ్చు, మరింత కెరీర్‌కి కావాల్సిన కంటెంట్‌ని కానివ్వచ్చు, చేయడానికి నాకు కొంత మోటివేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. సో, ఇప్పుడైతే మనం మరింత డీటెయిల్స్ అయితే చూద్దాం. మరిన్ని డీటెయిల్స్ కూడా. సో, కంపెనీ వచ్చి లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రోల్ వచ్చి సూపర్వైజర్. మీరు ఇప్పుడు చేయబోయే రోల్ ఒకవేళ సెలెక్ట్ అయితే సూపర్వైజర్. క్వాలిఫికేషన్ 12థ్ పాస్ అయ్యుంటే చాలు. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సీటీసీ 20-50K రేంజ్‌లో అయితే ఉంటుంది. సో, ఎల్ఐసి ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఎవరో ఒకరు మీకు పాలిసీల గురించి మీకు కానీ, మీ పేరెంట్స్‌కి గాని ఆల్రెడీ మాట్లాడేసి ఉంటారు. సో, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌ని ప్రొవైడ్ చేస్తారు ఎల్ఐసి ఆల్ ఓవర్ ద కంట్రీ. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, ఆ ఎల్ఐసి పాలిసీస్‌కి సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. వేరియస్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్‌ని సేల్ చేయడం కానివ్వచ్చు, దానికి మార్కెటింగ్ హెల్ప్ కానివ్వచ్చు. మార్కెట్ రీసెర్చ్ కూడా కండక్ట్ చేయాల్సి రావచ్చు. అంటే డిఫరెంట్ ఏరియాస్ మీద. ఇప్పుడు కొంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ సెక్టార్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తే కొంటారు. ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి. సో, ఇలాంటివి ఉంటాయి మార్కెట్ రీసెర్చ్ అనేది. తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి పాలిసీ ఉంది. వాళ్ళకి ఏదో ఒక విధంగా సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కానివ్వచ్చు. కాల్ సపోర్ట్ కానివ్వచ్చు, చాట్ సపోర్ట్ కానివ్వచ్చు. అలానే ప్రమోట్ చేయడం కానివ్వచ్చు. డిఫరెంట్ క్లయింట్స్, డిఫరెంట్ ఏజెంట్స్‌తో మాట్లాడి ఇలాంటి వర్క్స్ అయితే మీరు చేయాల్సి రావచ్చు. సో, క్వాలిఫికేషన్స్ బేసిక్‌గా ఏమేమి కావాలి అంటే మినిమమ్ 12థ్ పాస్ అయ్యి ఉంటే చాలు దీనికి. ఇంకా ఏమి క్రైటీరియా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. 12థ్ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. కీ స్కిల్స్ ఏంటంటే మీరు వర్క్ చేయాల్సి వచ్చే స్కిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్, మార్కెట్ రీసెర్చ్ వీటిలో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. సెలక్షన్ క్రైటీరియా ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే త్రూ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు టెస్ట్ కూడా ఏమి ఉండవు. మీరు అప్లై చేసుకుని మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అయితే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఓపెన్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. స్పెసిఫిక్ రిజర్వేషన్ స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. సో, ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, రిఫరల్ జాబ్స్ కానివ్వచ్చు, ఫ్రెషర్ జాబ్స్ కానివ్వచ్చు, ఇంటర్న్‌షిప్స్ కానివ్వచ్చు. సో, ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాము. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ప్రతి వీడియో మీకు, ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు ఒక అప్డేట్‌లో అయితే వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.